కుడికాలు పెట్టి లోపలికి రామ్మా. తల్లి, ఇంకా నువ్వు అక్కడే నుంచున్నావేంటమ్మా? లోపలికి రా. వస్తాను కానీ నాన్న పర్సు ఖాళీ చేయించటానికి పంతులు గారు ఎవరో మన ఇంటికొచ్చినట్టు నాకు సెన్స్ కొడుతుంది పిన్ని. రామరాజు గారు, అనుకున్నట్టుగానే అమ్మాయి నన్ను పసిగట్టేసింది. ఇక నా జ్యోతిష్యం పనికొస్తుందంటారా? చచ్చా, మిమ్మల్ని అవమానించాలని అనలేదు పంతులు గారు. నా పాత్రే ఇంత, దేన్నైనా జస్టిస్ చేయగలను. ఇంతకీ మీరెందుకు వచ్చినట్టు పంతులు గారు? బేబీ, ఏంటమ్మా ఇది? పంతులు గారిని పట్టుకుని అలా అడగొచ్చా? పంతులు గారంటే నాకెంతో గౌరవం, అభిమానం నాన్నా. కానీ మీరే నన్ను చిన్న పిల్లని చేసి నోరు కుట్టేస్తున్నారు. పంతులు గారు వచ్చింది నా పెళ్లి సంబంధం మాట్లాడడానికే కదా. నాకు తెలుసు నాన్న, మీరు నన్ను ఊపిరి పీల్చుకొనివ్వరు. ఎవడికో ఒకడికి కట్టబెట్టి నన్ను పంపించేయాలనుకుంటున్నారు. సర్లేండి నాన్న, నేను కూడా మీరు అన్నట్టుగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను. ఇప్పటికే చాలా ఖర్చయింది. నాకు ఆ పెళ్లి కాస్త చేసుంటే వాడే భరించుండేవాడు. నాకైన ఖర్చు చూడగానే నాతో పాటు మిమ్మల్ని కూడా ఊరి గుడిసెలోకి మార్చేద్దాం అనుకున్నా. కుదరలేదు, కనబడట్లేదు. ఏ ఆగవే, నువ్వు వీళ్ళని మాట్లాడనివ్వవా? అంకుల్, పంతులు గారిని ఏ పర్పస్ మీద వచ్చారో చెప్పమనండి, లేదంటే ఇది మనల్ని తినేస్తుంది. రామరాజు గారు, అమ్మాయికి నేనే చెప్తాను, మీరాగండి. తల్లి, నీకు పెళ్లి నిశ్చయించేంత శక్తి సామర్థ్యాలు నాకు లేవు, కానీ ఎప్పటికీ నువ్వు బావుండాలని ఆశీర్వదిస్తాను. కాకపోతే ఈరోజు నేనొచ్చిన కారణం ఏంటంటే, వినాయక చతుర్థి దగ్గర పడుతోంది కదమ్మా. అంతేకాకుండా నువ్వు కూడా ఆరోగ్యంగా బయటపడ్డావు. ఈ శుభ సందర్భంలో స్వామివారి 12 రోజుల పూజను ఉత్సవంగా ఇంట్లో జరిపించాలని మీ అమ్మా నాన్న నిశ్చయించుకున్నారు. గణపతి పూజని ముందే చెప్పొచ్చు కదా, ఇంతసేపు దాచిపెట్టాలా ఏంటి? బొజ్జ గణపతి అంటే నాకెంత ఇష్టమో మీకు తెలుసు కదా. సరే సరే ఆపవే, మొత్తానికి మమ్మల్ని బ్రతికించావు. ఇంతకీ మనం ప్రతిష్ఠించబోయే గణేష్ మహారాజ్ ఎక్కడా? ఇదిగో ఇక్కడే ఉన్నాడమ్మా మన స్వామి. నిన్ను చూడకుండా ఎక్కడికి పోతాడు? అయ్యో, బొజ్జ గణపతి ఎంత క్యూట్ గా ఉన్నాడు. ఆగు, ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్నాం. స్వామివారిని అలాగే తాగుతావటే? వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. పిన్ని, నువ్వైనా చెప్పు, నాకిప్పుడు ఫ్రెష్ అయ్యే మూడే లేదు. తల్లి, అమ్మ చెప్పినట్టే విను. శుభ్రం అయ్యాకే స్వామివారికి దండం పెట్టుకుందు గాని. వెళ్ళమ్మా. సర్లే, వెళ్తాను. కానీ డాడీ తన పర్స్ ని నా చేతికిస్తేనే వెళ్తాను. మళ్ళీ ఇదేం చిక్కమ్మా? లేదంటే ఈ గ్యాప్ లో పంతులు గారు తన కష్టాలన్నీ చెప్పుకుని కాస్త లాగుతారు బాబాయ్, అందుకని. నానా, నీ పర్స్ ఇవ్వు. సరే, తీసుకోమ్మా. ఇదిగో. సరే మరి, స్వామివారిని ఎక్కడ ప్రతిష్ఠించాలో మీరు ప్లాన్ చేయండి, నేనొచ్చి పాల్గొంటాను. ఉమ్. తను చిన్నపిల్ల పంతులు గారు, మీరేమనుకోకండి. నేనేమీ అనుకోనమ్మా, కానీ ఇంత విచ్ఛిన్న ధోరణి కల ఆ అమ్మాయికి ఎలాంటి వరుడు నచ్చుతాడో ఏమో ఈ గణపతికే తెలియాలి. రవళి, ఏం ఆలోచిస్తున్నావు? మీరు చెప్పింది బాగా సీరియస్గా తీసుకున్నాను నరేంద్ర గారు. నాకు కూడా వంశీ ఆఫీస్కి వెళ్ళడం కరెక్ట్ కాదేమో అనిపించింది. అందుకే వంశీని ఇకపై ఆఫీస్కి వెళ్లకుండా ఎలా ఆపాలా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడప్పుడే ఆ ఆలోచన తట్టేలా లేదు నీకు. పదరవళి, మన నిష్ఠూరంగా వెళ్ళి పూజ గదిలో కూర్చుందాం.
ఎందుకు ఐరేంద్ర గారు అలా మాట్లాడుతున్నారు? ఇందాక మీరు చెప్పిన మాటలు వంశీ గురించి నేను చెవికెక్కించుకోలేదనా? చూడు రవళి, ఆనంద్ అలేఖ్య ఇక్కడున్నంత వరకు మనం వంశీని ముట్టుకోలేం. నువ్వు గట్టిగా పిలిస్తే భోజనానికి పిలిచినప్పుడు వస్తాడేమో కానీ నువ్వు వద్దని మాత్రం ఆఫీస్కి వెళ్లకుండా ఆపలేవు. ఆల్రెడీ అంతా ప్లాన్ చేశాను ఐరేంద్ర గారు. ప్రీతి అని మన ఎంప్లాయీ, తనకి చెప్పాను. ఏమని చెప్తావు? ఒక్క నిమిషం ఐరేంద్ర గారు. హలో, నేనే మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. నేను చెప్పినట్టుగా అరేంజ్ చేసావా? లేదు మేడం, ఇప్పుడే స్టార్ట్ చేయబోతున్నాను. వంశీ సార్ రావడానికి ఇంకో 10 మినిట్స్ టైం పట్టొచ్చు. అంతా కరెక్ట్గానే చేస్తావుగా? నాకు తెలుసు మేడం, ఎన్నో రోజులుగా నేను ఇక్కడే జాబ్ చేస్తున్నాను. సరే, నేను మళ్ళీ చేస్తాను. నువ్వు నీ పని చూడు ప్రీతి. ఏంటి రవళి, ఏం చేయబోతున్నావు? వసుంధరని మర్చిపోయి వంశీ సరికి నొప్పి పుట్టే చోటే లేకుండా పోయింది ఐరేంద్ర గారు. అందుకే జాలీగా వెళ్ళాడు. ఇప్పుడు మరింతగా వసుంధర మీద ద్వేషం పెంచుకొని రావాలి. మీరే చూస్తారుగా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రీతి. సార్, ఈరోజు మీటింగ్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయబోయే ప్రాజెక్ట్ ఫైల్ ఇదే సార్. ఒకసారి చూడండి. ప్రీతి, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రీతి వెయిట్. ఇలా రా. నా క్యాబిన్లోకి నేను కాకుండా ఇంతకు ముందు ఎవరొచ్చారు చెప్పు ప్రీతి. ఈ డర్టీ ఫొటోస్ని నా క్యాబిన్లో తగిలించే ధైర్యం చేసింది ఎవరు? నేనే సార్. నీకు బుద్ధుందా ప్రీతి? అసలు ఎందుకు ఇలా చేశావు? ఎన్ని రోజులుగా నా దగ్గర సిన్సియర్గా పనిచేస్తూ ఇంత చీప్గా బిహేవ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అనయ్య, ఏమైంది? రే ఆనంద్, అందుకేరా నేను ఆఫీస్కి రానని చెప్పింది. నా చుట్టూ నాకు నచ్చనివి అరేంజ్ చేసి నాకు ఊపిరి ఆడనివ్వకుండా చేయాలనుకుంది మన ప్రీతి. ప్రీతి, అయినా పర్మిషన్ లేకుండా ఇలా ఎందుకు చేసావు? ముందు వంశీ సార్కి సారీ చెప్పు. వద్దా లేక్యా? ఆ ఫొటోస్లో ఉన్న వ్యక్తి కారణంగా ప్రీతి నాకు సారీ చెప్పినా నాకు నచ్చదు. ప్రీతి పెద్ద తప్పు చేసింది. మీరు ఏమీ ఆలోచించకుండా తన్ని సస్పెండ్ చేయండి. ఇంకిక్కడ ఉండడం నా వల్ల కాదు. ప్రీతి, ఎందుకు ఇలా చేసావు? వసుంధర మేడం మీదున్న అభిమానంతో మాత్రమే ఇలా ఫోటోస్ అరేంజ్ చేశాను ఆనంద్ సార్. వంశీ సార్ ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతారనుకున్నాను సార్, కానీ ఇలా కోప్పడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకెప్పుడు నీ లిమిట్స్ దాటొద్దు ప్రీతి, వెళ్ళు. అన్నయ్య కండిషన్ ఆ అమ్మాయి తెలుసుకోలేకపోయిందా లేఖ్య గారు? వంశీ సార్ పూర్తిగా రికవరీ అవ్వడానికి ఇంకా టైం పడుతుందేమో ఆనంద్ గారు. హలో ప్రీతి, ఏంటి విషయం? వంశీ సార్ నేను చేసిన పనికి నా మీద కోప్పడి ఇంటికి వచ్చేస్తున్నారు. వంశీ సార్ని టచ్ చేయడం వెరీ టఫ్ మేడం. నేను వసుంధర మేడం ఫోటోస్
క్యాబిన్ లో పెట్టినందుకే నా మీద ఇరిటేట్ అయ్యి నన్ను సస్పెండ్ చేయమన్నారు. నువ్వేం ఫీల్ అవ్వకు ప్రీతి. కావాలంటే నీకిప్పుడు డబ్బులు నేను పంపిస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో. ఓకే మేడం. ఏంటి ఐరేంద్ర గారు, నేను చెప్పినట్టుగానే చేశానా? ఇదెలా సాధ్యమైంది రవళి? మా అమ్మగారు వసుంధర గారి వల్లే సాధ్యమైంది ఐరేంద్ర గారు. మీరే చెప్పారుగా వసుంధర మేడం చెప్తే వంశీ సార్ వింటారు అని. కాకపోతే అసలు ఏమి వినిపించుకోకుండా వచ్చేస్తున్నారంట నా వంశీ సార్. వెళ్ళి ఆయనకేం కావాలో చూసుకుంటాను. దీన్ని ఆపే శక్తి అయితే నాకు లేదు, వసుంధర కూడా లేదు. మరి దాని మొహం ఎవరు పచ్చడి చేయగలరు? ఈ రాక్షసిని ఎవరు తరిమి కొట్టగలరు? ఎవరైనా ఉన్నారా? వస్తారా? ఏంట్రా దొంగరాజు, కానిస్టేబుల్ కొట్టిన దెబ్బలకు ఒళ్ళేలా కందిపోయిందో చూస్తున్నావా? నిజంగా అయితే కాదన్నా, నాకున్న అనుమానం ఒకటే. నువ్వేమో నేను ఈ సిటీకే పెద్ద రౌడీనని చెప్పావు. పోలీస్ స్టేషన్కి వచ్చి ఇన్ని రోజులైనా నిన్ను విడిపించడానికి నీ అసిస్టెంట్లు గాని, పెద్దవాళ్ళు గాని, చిన్నవాళ్ళు గాని ఎవ్వరూ రాలేదేంటనా? అంటే ఈ దెబ్బతో నీ పవర్ పోయిందా? నీ బ్రతుకు ఇంకా ఇక్కడేనా? అలా ఎప్పటికీ జరగదు. ఐరేంద్ర గారు, నన్ను విడిపించడానికి వచ్చారా? నువ్వు కాదు జోగేంద్ర, ఒకసారి వాణ్ణి ముందుకు రమ్మను. నమస్కారం అండి. ఎందుకురా మా మనిషి అని జోగేంద్రని విసిగిస్తున్నావంట? ఇంకోసారి ఇలా చేశావంటే నిన్నిక్కడే సమాధి చేస్తాను. వేస్ట్ ఫెలో. ఏంటి ఐరేంద్ర గారు, నన్ను విడిపించడానికి వచ్చారా? లేదు జోగేంద్ర, నిన్ను విడిపించడానికి ఇంకొంచెం టైం పడుతుంది. నేను వచ్చింది నీతో మరో ముఖ్యమైన విషయం మాట్లాడడానికి. వసుంధరే పోయిన తర్వాత నాకింకా ముఖ్యమైన విషయం ఏముంటుంది ఐరేంద్ర గారు? అలా మన స్నేహాన్ని కూడా వదిలేస్తావా జోగేంద్ర? ఇలా లోపలుండి మీకు ఉపయోగపడేలా నేనేం చేయగలను ఐరేంద్ర గారు? ఆ పని మనిషి రవళి మామూలుది కాదు జోగేంద్ర, మనకంటే నీచురాలు. ఇంకా చెప్పాలంటే వసుంధర మనకి దూరం కావడానికి కారణం ఆ రవళే జోగేంద్ర. ఏంటి ఐరేంద్ర గారు మీరంటుంది? నా వసుంధర దూరం కావడానికి కారణం పని మనిషి రవళినా? దాని గురించి క్షుణ్ణంగా చెప్పడం ఇక నా వల్ల కాదు జోగేంద్ర. బయటకొచ్చాక దాని ఆగడాలు నీకే అర్థమవుతాయి. అది మా ఇంటి మీద, ఆస్తి మీద కన్నేసొచ్చింది. మరింకెందుకు ఆలస్యం చేస్తున్నారు ఐరేంద్ర గారు? నన్ను వెంటనే విడిపించండి, దాని సంగతి నేను చూస్తాను. డబ్బిచ్చి నిన్ను విడిపించడం నాకు నిమిషం పని జోగేంద్ర. కానీ దీని వెనకాల వంశీ అరేంజ్ చేసిన మీనా అనే సిబిఐ ఆఫీసర్ ఉండడం వల్ల ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. నిన్ను నేరస్తుడిగా కోర్టులో ప్రూవ్ చేయడానికి కూడా పక్కా ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఈ టైంలో అమ్మున్నా బాగుండేది, ఈ పాటికే నిన్ను విడిపించేది. అయితే మీరేం చేయలేరు ఐరేంద్ర గారు? లేదు జోగేంద్ర, ఇందాకే నా ఫ్రెండ్ లాయర్ సుష్మితను కలిసొచ్చాను. ఎలా అయినా నిన్ను బెయిల్ మీద బయటికి తీసుకొస్తానని నాకు మాటిచ్చింది. నువ్వు త్వరలోనే బయటకొస్తావు, అప్పటిదాకా వెయిట్ చేయి. ఆ మాట అన్నారు, బాగుంది ఐరేంద్ర గారు. నేను బయటకు వచ్చిన తర్వాత మీరు చెప్పిన పనిలోనే ఉంటాను. మరి నేను బెయిల్ పనిలో ఉంటాను, లాయర్తో వస్తాను. వంట పని, ఇంటి పని అయ్యుంటే ఈ పాటికి పూర్తి చేసేదాన్ని. ఈ ప్రాజెక్ట్ ఫైల్ చూస్తుంటేనే చిరాగ్గా ఉంది. వీటిని ఎలా డీల్ చేయాలి? అలెక్కి గారు, ఏంటి? కాఫీ మీకోసం స్ట్రాంగ్ గా కలిపి తీసుకొచ్చాను. కరెక్ట్ టైంకి తెచ్చావు రవలి.
హా, ఇప్పుడు బాగుంది. ఇంతసేపు ఈ ఫైల్స్తో తల బద్దలైందనుకో. అలెక్కి గారు, మీరు ఈ ఫైల్స్ చూసి స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టున్నారు. నన్ను హెల్ప్ చేయమంటారా? హెల్ప్ చేస్తానంటే ఏంటే? ఇవన్నీ తీసుకెళ్లి కబోర్డ్లో సర్దేస్తావా, లేదంటే నీకు అర్థం కావట్లేదని తగలబెట్టేస్తావా? అది కాదు అలెక్కి గారు, నాకు అంతో కొంతో తెలుసు. మీరు కొత్త కదా. ఏయ్, ఏం తెలుసా నీకు? కూరలో గంట పెట్టి తిప్పడం అనుకున్నావా ఫైల్స్ అంటే? ఛీ, అసలు నీతో మాట్లాడి వేస్ట్. ఇంకెప్పుడు ఇలా అడగద్దు, నవ్వొస్తుంది నాకు. వెళ్ళిక్కడి నుంచి. అలేఖ్య గారు, ఏమైంది మీకు? రవలని అంతలా చివాట్లు పెడుతున్నారు. ఇది చెప్తే మీరు విని షాక్ అవుతారు ఆనంద్ గారు. ఈ రవళి మన ప్రాజెక్ట్ ఫైల్లో హెల్ప్ చేస్తుందంట. దీని పిచ్చి కాకపోతే. అలేఖ్య గారు, తనేదో సరదాగా అని ఉంటుంది, మీరంత సీరియస్గా తీసుకోవాలా? మీకు అర్థం కాకపోతే నన్ను అడిగితే నేను హెల్ప్ చేస్తాను కదా. నేనేం రవళిని హెల్ప్ అడగలేదు ఆనంద్ గారు. నా కోసం కాఫీ తీసుకొచ్చి నాకు కోపం వచ్చేలా మాట్లాడుతుంది. సరే సరే, ఈ విషయం ఇంతటితో వదిలేయండి అలేఖ్య గారు. రవళి, నువ్వు వెళ్ళు. సారీ అలెక్కి గారు, ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టను. ఆనంద్ గారు, మీకు కాఫీ తీసుకురానా? నాకొద్దు, నువ్వు వెళ్ళు. అలేఖ్య గారు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వసుంధరిని అనవసరంగా తొందరగా చంపేశాను. ఈ ఇంట్లో వాళ్ళు ఇంకా చిన్నపిల్లలే. పాపం, నేనుండగా ఎలా బతుకుతారో ఏంటో. ఏంటి, పువ్వులు నాకోసమేనా? ఇవి పూజకే. అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. పద. సరే పద. రామ్మా, వచ్చి కూర్చోమ్మా. దేవుణ్ణి చేరుకోవడానికి ఇంత సులువైన మార్గం ఉందా పంతులు గారు? దాని మాటలకేం గాని మీరు పూజ స్టార్ట్ చేయండి పంతులు గారు. అలాగే రామరాజు గారు. తల్లి, పంతులు గారి మంత్రాలతో పాటు స్వామివారు ప్రసన్నమయ్యేలా నువ్వు కూడా మంచి పాట పాడొచ్చు కదమ్మా. పాట పాడటం వచ్చు కదే, దానికి కూడా ఇంతలా ఆలోచించాలా? నువ్వు పాట పాడటం వల్ల ఖర్చేం ఉండదు డియర్. పాడు. సర్లే, పాడతాను. महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं मनसा स्मरामि, वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिम्. మన టైం బాగుండి పూర్తిగా పాడిందాంటీ, లేదంటే టైం లేదని హడావిడిగా పారిపోయేది. ఇప్పుడే కోరుకుంటానే, అంతా మెరుగుపడి నిన్ను అదుపులో పెడతాను. అమ్మా, నువ్వు పూర్తి ఆరోగ్యంగా కోలుకోవడానికి
సహకరించిన వైద్యుల్ని, నువ్వు మళ్ళీ మామూలు మనిషి అవడం కోసం నీకు రక్తదానం చేసిన మనిషిని మనసులో స్మరించుకో అమ్మా. వాళ్ళిద్దరూ కూడా బావుండేలా దీవించాలని స్వామివారికి హారతిద్దాం. అలా అయితే వాళ్ళందరినీ స్మరించుకునే భాగ్యం మాకూడా ఉంది స్వామి. అంతా చేయి దాటిపోయిందనుకున్న సమయంలో దేవతలా ఒక అమ్మాయి వచ్చి గ్రీష్మకు ప్రాణం పోసింది. కనీసం మేం తనకి కృతజ్ఞత కూడా చెప్పుకోలేకపోయాం. మరి పేరు అడ్రస్ కూడా కనుక్కోలేకపోయారా ఆంటీ? లేదమ్మా, ఆ అమ్మాయి ఆ సమయానికి ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. మొత్తానికి ఆ అమ్మాయి చివరిగా మీ నాన్నతోనే మాట్లాడిందమ్మా. ఏదైతే నేను తల్లి, అదృష్టం కొద్దీ అంతా మంచి జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులైనా ఎవరో తెలుసుంటే బాగుండేది పిన్ని, వెళ్ళొచ్చేవాళ్ళం. పర్వాలేదులేమ్మా, నువ్వు మనసులో స్మరించుకో. ఆ భగవంతుడే ఉన్నాడు, అంతా మంచిగా జరుగుతుంది. నువ్వెవరో నాకు తెలియదు. నిన్ను చూడాలని అప్పుడే ప్రయత్నించినా నువ్వు నాకు సరిగ్గా కనిపించలేదు. నాకు దానం చేసి ప్రాణం ఇచ్చావు. ప్రాణం ఇచ్చేంత బంధం ఏముంది? ఆ బంధమే ఉంటే ఆ బంధం ఇంకా బలపడాలని కోరుకుంటున్నాను. విధిరాతను సరిదిద్దుకొని గ్రీష్మ రూపంలో ఉన్న వసుంధర వంశీని కలుసుకుంటుందా?